చూస్తే హైదరాబాద్ లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా కూల్చేస్తోంది. గడ్డిపేట చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా కూల్చివేస్తోంది. 10 ఎకరాల్లో అక్రమంగా స్పోర్ట్స్ విలేజ్ ను నిర్మించారు. ఇలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను యజమానులు నిర్మించడంతో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇంకా ఎక్కడెక్కడ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి? నుమాన్, సుమిత్ర, కూల్చివేతల్లో జిహెచ్ఎంసీ అంతా ఒక లెక్క, గండిపేట ఇంకో లెక్క అనేలా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా 1 కాదు 2 కాదు దాదాపు 40కి పైగా అక్రమ నిర్మాణాలను ఇటు హైడ్రా అధికారులు కూల్చివేశారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్స్ లో ముఖ్యంగా ఏదైతే ఇటు గండిపేటను ఆనుకొని నిర్మించినటువంటి భారీ భవనాలు కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, దాంతోపాటు విల్లాలు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తునాతునకలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. సో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా ఈ డ్రైవ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రానున్న 2-3 రోజుల పాటు కూడా హైడ్రా అధికారులు ఇదే స్థాయిలో ఈ కూల్చివేతలను కొనసాగిస్తారంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏదైతే ఓర్ కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్పోర్ట్స్ విలేజ్ ని నిర్మించారు. సో ఎఫ్టీఎల్ ని ఏదైతే గండిపేటకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ స్థలాల్లో కూడా దాదాపు 10 ఎకరాలు చదురు చేసేసి అందులో పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే చిన్నారులకు సంబంధించినటువంటి ప్లే గేమ్స్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు ఒక 20-30 నిర్మాణాలు, భారీ నిర్మాణాలు వెలిసాయి. సో ఇది త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సో దీనిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. సో కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. రాగల 2-3 రోజుల పాటు కూడా ప్రత్యేకంగా ఫోకస్ అంతా కూడా గండిపేట పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఈ కూల్చివేతల పరిస్థితిని మొత్తం కూడా రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 20కి పైగా ప్రత్యేకమైనటువంటి బృందాలను దీనికోసం సిద్ధం చేసి పెట్టారు. సో ప్రస్తుతం మాత్రము ఉదయం నుంచి చూసుకుంటే మాత్రము ఏదైతే ఖానాపూర్ లో కూల్చివేతలు జరిగాయి, దాంతోపాటు మొయినాబాద్, దాంతోపాటు ఏదైతే ఇటు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఈ ఓవర్ కు సంబంధించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం పర్మిషన్ లేకుండా పూర్తిగా గండిపేటకి సంబంధించినటువంటి చెరువులో ఈ నిర్మాణాలు పెద్ద ఎత్తున వెలిసాయి. గత ప్రభుత్వం హయాంలో కొంతమంది అధికారులను, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని ఈ స్థాయిలో నిర్మాణాలు జరిగాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో గండిపేట పరిసర ప్రాంతాల్లో ఏదైతే చెరువును అనుకొని దాంతోపాటు ఇటు ప్రభుత్వ భూముల్లో వెలిసినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా 4-5 రోజుల పాటు ఆపరేషన్ హైడ్రాను పూర్తిగా గండిపేటలోనే ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ఇటు రంగనాథ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రేపటి నుంచి టీమ్స్ ని కూడా ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్ ని కూడా వాటి సంఖ్యను కూడా మరింత ఏదైతే పెంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికి కూడా కనీస సమాచారం ఇవ్వట్లేదు. వాస్తవానికి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కానివ్వండి, రెవెన్యూ అధికారులకు కానివ్వండి, ఎవరికి కనీస సమాచారం లేకుండా నేరుగా రంగంలోకి దిగుతుంది హైడ్రా. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఉదయం ఏదైతే కొన్ని రిసార్ట్స్ ని కూల్చివేశారో, దాంతోపాటు ఇటు ఏదైతే ఖానాపూర్లో ఉన్నటువంటి విల్లాలను కూడా కూల్చివేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, దాని యజమానులు కూడా అక్కడికి చేరుకొని కొంత అడ్డుకున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి. సో అక్రమ నిర్మాణాలు చేస్తే మాత్రం తప్పకుండా వారికి భరతం పడతామనే విధంగా ఇటు హైడ్రా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ కు విస్తరించి ఉన్నటువంటి ఇటు నగర శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనం గండిపేట చెరువు మీద మాత్రం పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.
హైదరాబాద్ లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా కూల్చేస్తోంది. గడ్డిపేట చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా కూల్చివేస్తోంది. 10 ఎకరాల్లో అక్రమంగా స్పోర్ట్స్ విలేజ్ ను నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను యజమానులు నిర్మించడంతో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.